గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. సో మరి ఇవాల్టి వీడియోలో మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకుందాం. అలాగే నిఫ్టీ 50 అలాగే ఇండెక్స్ కోసం కూడా అనాలిసిస్ అయితే చేద్దాం. సో ఎంతవరకు పడుతుంది. సో అలాగే ఇక్కడ మనం ఎఫ్ఏ డేటా చూసుకున్నట్టయితే సో డిఏఎస్ వచ్చేసి నెట్ బయింగ్ అయితే ఉన్నారు. సో 12,000 అలాగే ఎఫ్ఏఎస్ వచ్చేసి 8,753 crores అనమాట. నెట్ సెల్లింగ్ వచ్చేసి సో ఇదే అనమాట మనకి ఎఫ్ఐ రిలేటెడ్ డేటా వచ్చేసి అయితే మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్ ముందుగా మాట్లాడుకున్నట్టయితే ఆల్రెడీ మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్ చాలా హైలోనే ట్రేడ్ అయితే అవుతుంది. సో ఇంకా పడాల్సిన అయితే ఉన్నది బాకీ. సో 54,439 అనమాట మనకి ఫస్ట్ సపోర్ట్. అలాగే 53,724 సెకండ్ సపోర్ట్. సో ఫర్దర్ డౌన్ఫాల్ ఉంటే సో మిడ్ క్యాప్ ఇండెక్స్లో అదే అనమాట సపోర్ట్ లెవెల్స్. సో మనకి స్మాల్ క్యాప్ ఇంకా మిడ్ క్యాప్ ఇండెక్స్తో కంపేర్ చేసుకున్నట్టయితే స్మాల్ క్యాప్లో మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే దగ్గరలోనే ఉన్నాయి. సో 15,780 దగ్గర ఒక ఫస్ట్ సపోర్ట్ ఉంటాయి. అలాగే సెకండ్ సపోర్ట్ వచ్చేసి 14,401. సో ఈ సపోర్ట్స్ మనకి కీగా మనకి ప్రయారిటైజ్ అయితే చేసుకుందాం. సో ఇంతకు మించి ఇంకా ఫాల్ అయితే ఉంటే మోస్ట్లీ సపోర్ట్ అయితే తీసుకుంటుంది. సో ఫుల్ బ్యాక్ అయితే ఉంటుంది. సో అవి కూడా చిన్న చిన్నవేనే. సో మనకి నిఫ్టీ వచ్చేసి 22,000 కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇక్కడ నాకు సపోర్ట్ లెవెల్స్ అయితే ఏం కనిపించట్లేదు. ఆల్రెడీ మెయిన్ సపోర్ట్ వచ్చేసి బ్రేక్ అయితే అయిపోయింది. సో ఫర్దర్ వార్ కొనసాగినంత వరకు మనకు ఫాల్ అయితే ఉంటుంది. సో ఎలాంటి పుల్ బ్యాక్ వచ్చినా సరే అది జస్ట్ నార్మల్ ఫేక్ ట్రాప్ అయి ఉంటుంది తప్ప ఇంకేముండదు. ఎందుకంటే ఎక్కువగా వాల్యూమ్స్ అయితే లేవు. బయింగ్ వాల్యూమ్స్ ఉంటే నేను డెఫినెట్గా అనమాట టెలిగ్రామ్లో అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో ప్రెజెంట్ అయితే లేవు. సో అందుకని ఇప్పటి వరకు ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో సో జాయిన్ అవ్వకపోతే సో వెంటనే జాయిన్ అయితే అయిపోండి. అలాగే ఇప్పటి వరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే లైక్ కూడా చేసుకోండి. సో జేబీ కెమికల్స్లో అయితే నేను ఈరోజు స్మార్ట్ మనీ అబ్జర్వ్ చేశాను. సో 2,050 రూపీస్ దగ్గర ఒక 3 crores అయితే బయింగ్ అయితే చూసా. సో నేనైతే ఇది అంతగా పక్కాగా పెరుగుతుందని యాంటిసిపేట్ అయితే చెయ్యట్లేదు. సో ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ కూడా బాగా పడున్నది. సో ప్రెజెంట్ అయితే జస్ట్ అవాయిడ్ చేయండి. నేను జస్ట్ స్మార్ట్ మనీ ఎలాంటిలో బిల్డప్ అవుతుందో మాత్రమే చెప్తున్నాను. సో అలాగే డిఫెన్స్ స్టాక్స్లో కూడా మనకి బయింగ్ అయితే చూసాను ఈరోజు. సో బాటమ్ లెవెల్స్లో. సో ఇదైతే మనం గమనించాల్సిందే. సో డిఫెన్స్ స్టాక్స్లో లో లెవెల్స్లో బయింగ్ చూస్తున్నామంటే సో మనకి తొందరలో మనకి మొమెంటం చూడొచ్చు. సో మెజ్గాన్ కానీ సో మెజ్గాన్ టాక్లో వచ్చేసి అయితే నేను ఈరోజు 2163 ప్రైస్లో అయితే ఒక 5 to 6 crores వరకు అలా పెట్టారు. సో చూడాలి ఫర్దర్ మొమెంటం. సో సపోర్ట్ ఇక్కడ తీసుకొని ఫర్దర్ పుల్ బ్యాక్ ఇస్తుందా లేదా అనేసి. అలాగే మనం ఇక్కడ నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే హిందుస్థాన్ ఏరోనాటికల్ మనకి ఇక్కడ డిఫెన్స్ స్టాక్ అనమాట. ఇది కూడా 3873 దగ్గర ప్రైస్ అయితే స్మార్ట్ మనీ అబ్జర్వ్ చేశాను. సో మల్టిపుల్ స్మార్ట్ మనీ అయితే అవుతుంది. సో ఐదర్ వాళ్ళు బిగ్ ప్లేయర్స్ అయితే మనకి ఎక్స్చేంజ్ ఆఫ్ హ్యాండ్స్ అయితే చూస్తున్నాను. సో డిఫెన్స్ స్టాక్స్లో సో మీరు కొంచెం గమనిస్తుండండి ఇక్కడ నుంచి అయితే డిఫెన్స్ స్టాక్స్ మీద. సో కొన్ని న్యూసెస్ అయితే వస్తున్నాయి. సో ఇరాన్ వచ్చేసి మనకి పీస్ స్టాక్స్కి అయితే వస్తామో ఒకవేళ మాకు మీ ఒప్పందాలు నచ్చినట్టయితే అనేసి. సో ఒప్పుకున్నట్టయితే ఒక మేబీ మనకి మంచిదే అనమాట మార్కెట్కి. బట్ అది ఎంతవరకు నిజమో ఇంకా మనకి క్లారిటీ అయితే లేదు. సో అలాగే ప్యారిస్ డిఫెన్స్లో వచ్చేసి అయితే మనకి 721 ప్రైస్ దగ్గర ఒక 9 crores అలాగే స్మార్ట్ మనీ అయితే చూస్తున్నాను. సో లాస్ట్ 2 days నుంచి కంటిన్యూస్ పెరుగుతూనే ఉంది. సో డిఫెన్స్ సెక్టర్లో మెయిన్ కీ స్టాక్గా ప్యారిస్ డిఫెన్స్ అయితే పెరుగుతుంది. సో వార్ జరుగుతున్నట్టయితే సో జరిగే వరకు వార్ సో మనకి పెరుగుతూనే ఉంటుంది. సో ప్యారిస్ డిఫెన్స్లో. సో అలాగే మనకి ఈ కీ ఫార్మా సెక్టర్ నుంచి అయితే మనకి స్మార్ట్ మనీ అయితే బాటంలో అయితే చూశాను. సో వన్ సోర్స్ స్పెషాలిటీ ఫార్మా అనమాట. సో ఈ స్టాక్లో మనకి 1,330 రూపీస్ దగ్గర స్మార్ట్ మనీ అబ్జర్వ్ చేశాను ఇవాళ ఒక 3 crores అలాగా. సో ఓన్లీ బయింగ్ వచ్చేసి ఒక 2 lakhs షేర్స్ అయితే బై చేశారు. సో ఫర్దర్ అప్ సైడ్ ఉంటే మాత్రం చూసుకోండి కొంచెం. సో నేనైతే యాంటిసిపేట్ అయితే చేస్తున్నాను. సో ఫర్దర్ మొమెంటం ఉంటుంది. సో వన్ సోర్స్ స్పెషాలిటీలో వచ్చేసి అయితే సో మరి మీరు దాన్ని బట్టి ప్లాన్ అయితే చేసుకోండి. ఏదైనా సరే స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేసుకోండి. సో రెసిస్టెన్స్ అయితే మనకి 1350 దగ్గర అలా పెట్టుకోండి. సో రేంజ్ వచ్చేసి సో నేను ఏవైతే మనకి స్టాక్స్ అయితే మీకు రికమెండ్ చేస్తున్నానో సో అవి మనకి మార్కెట్ బాగుంటే పక్కాగా అనమాట పర్ఫామ్ అయితే చేస్తాయి. కాకపోతే ప్రెజెంట్ సిచ్యువేషన్ బట్టి మీరు అవాయిడ్ అయితే చేయండి. ఇంకా మంచి స్టాక్స్ అయితే క్వాలిటీ స్టాక్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. మీరు టెలిగ్రామ్లో కావాలంటే నాకు మెసేజ్ చేస్తే నేను మీకు ఇన్ఫామ్ కూడా చేస్తాను. సో ఎప్పుడు బయింగ్ చేయాలో కూడా.
సో క్వాలిటీ స్టాక్స్ గురించి. సో వెంటనే పెట్టిన వెంటనే పెరగవు, కాకపోతే ఒక 3 మంత్స్లో మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనం సిల్వర్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకి రైజింగ్ వెడ్జ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయితే అయ్యింది. సో అందుకనే మనకి సిల్వర్లో అనమాట సడన్ ఫాల్ అయితే చూసాం. సో నేను ప్రాఫిట్ బుకింగ్ కూడా చేసుకున్నాను. సో షార్ట్ పెట్టాను. సో బాగానే. సో టెలిగ్రామ్లో కూడా నేను షేర్ అయితే చేశాను. సో మనకి పడుతుందని తెలిసిందే, అందుకనే అనమాట. సో షార్ట్ అయితే పెట్టుకున్నాను. సో ఆల్రెడీ ఇన్ఫామ్ కూడా చేశాను సో మనకి సిల్వర్ పడుతుంది అని. సో ఇక్కడ మనకి ఇంకా ఫర్దర్ ఫాల్ చూడాలి అంటే సో గోల్డ్ అండ్ సిల్వర్ రేషియోలో మనకి 65 రేంజ్ ఏదైతే ఉంటుందో సో దానికన్నా పైకి వెళ్తే మాత్రం మనకి ప్రాబ్లం అనమాట. సిల్వర్లో చాలా హ్యూజ్ ఫాల్ అయితే ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే నేను రికవరీ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను సో సిల్వర్లో. సో అంత తొందరగా అయితే ఫాల్ అయితే అవ్వకూడదని అనుకుంటున్నాను. సో ఆల్రెడీ ఎస్టర్డే వచ్చేసి చాలానే పడింది. సో ఇప్పుడు రైజింగ్ వెజ్ ప్యాటర్న్లో కొంచెమే పడుతుంది, మరి ఎక్కువ అయితే పడదు. సో గోల్డ్ కానీ సిల్వర్ రిలేటెడ్ కానీ నేను ఎప్పటికప్పుడు టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉన్నాను. సో టెలిగ్రామ్ ఛానల్లో మాత్రం తప్పకుండా జాయిన్ అవ్వండి. సో అలాగే ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇదే అనమాట మరి ఇవాళ వీడియో వచ్చేసి. సో మళ్ళీ కలుద్దాం రేపటి వీడియోలో.